ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బాసర త్రిబుల్ పోయిన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావాలంటే తోనే వస్తుంది తప్ప అమ్మాయి తర్వాత జాబ్ తెచ్చుకోను మంచి పొజిషన్ లో ఉండి ఇప్పుడు రావడం లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాసర త్రిబుల్ ఐటీలో ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ ని తట్టుకోలేని పరిస్థితుల్లో లకు పాల్పడుతూ ఉన్నారు అక్కడ ఈ స్టూడెంట్స్. సో నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్మూర్లో ఉన్నాము. ఆర్మూర్లోని పెర్కిట్లో నివాసం ఉంటున్నటువంటి రవీందర్ ఉజ్వలకి సంబంధించిన పాపనే ఈ స్వాతిప్రియ. సో స్వాతిప్రియకి అసలు ఏమైంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఏదైతే బాసర త్రిబుల్ ఐటీలో చాలా వరకు కూడా కొన్ని తప్పిదాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో స్వాతిప్రియకి సీనియర్స్ ర్యాగింగ్ చేయడమా లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో నైట్ టైంలో నాకు కాల్ చేసి మాట్లాడాలా అని చెప్పేసి వేధింపులు అవన్నీ తాళలేకనే స్వాతిప్రియ ఆ రోజు కొంచెం చనిపోయింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనము ఈ పెర్కిట్కి అయితే రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. సో ఎవరైతే రవీందర్ ఉజ్వల 15 సంవత్సరాల క్రితం కామారెడ్డి లింగంపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్థిర నివాసం కూడా చేసుకొని ఇక్కడ చాలా మంచి బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఉజ్వల, తను ఒక శారీ సెంటర్ అయితే పెట్టుకోవడం జరిగింది. రవీందర్ కూడా ఆక్సిజన్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది రవీందర్ చేస్తుండే అనేది తెలుస్తూ ఉంది. సో వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్వాతిప్రియకి సంబంధించిన ఇక్కడ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కాకపోతే వాళ్ళ స్వగ్రామైనటువంటి లింగంపేటకి అయితే అక్కడికి పంపించడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కెట్ పడుతూ ఉంది. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది రెంటర్స్ ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు, సో ఎవరైతే ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగే ప్రయత్నంలో ఆ గేట్ దాటనీయలేరంటే ఒకసారి నమ్మండి. ఏబీవీపీకి సంబంధించిన నాయకులు చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కాకపోతే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని దాటుకోలేకపోయారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందే వీళ్ళపైన విరుచుకుపడడం, అదేవిధంగా కట్టెలతోని అదేవిధంగా రాళ్లతోని ఇలాంటి దాడులు అయితే చేసారో చాలా వరకు కూడా ఏదైతే మనకి విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెడ్ ఇంజురీస్ అయినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో లోపలికి వెళ్దాం. అసలు ఏంటి, ఎట్లా ఉంటుండే, అసలు స్వాతి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనే దానిపైన మాట్లాడదాం. వీళ్ళింట్లో ఎవరైతే అద్దెకుంటున్నటువంటి ప్రశాంత్ గారు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. సార్ మీరు చెప్పండి, అసలు స్వాతి ప్రియని మీరు కడసారిగా ఎప్పుడు చూడడం జరిగింది? అసలు దివాళీకి వచ్చింది, బాగానే ఉంది, యాక్టివ్గానే ఉంది. సో ఆ పిల్ల కూడా చాలా డేర్నెస్ అమ్మాయి, అలా చేసుకోదు అని 100% నాకైతే నమ్మకము. నేను 15 ఇయర్స్గా ఇదే కాలనీలో ఉంటున్నాను. అమ్మాయి చాలా డేర్నెస్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అటువంటిది జరగదు. సో వాళ్ళు మమ్మీ డాడీ ఇక్కడ నుంచి వెళ్తున్నామని చెప్పారు ఆల్రెడీ. సో వాళ్ళు వెళ్ళకముందే బాడీని తీసుకెళ్ళడం జరిగిందట. అది చాలా బాధాకరం. సో దీని వెనకాల ఏదో ఉంది. ఇన్సిడెంట్ ఇట్లా అంటే స్వాతి ప్రియ అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది మీకు? అసలు మార్నింగ్ 6కి వాళ్ళ కాల్ వచ్చిందంట. మేము 7 గంటల బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. సో అప్పటికి మేము కాల్ చేస్తే ఇక స్వాతి ఇంకా మనకు లేదు అని చెప్పింది. సో ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఒక వీడియో కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు స్వాతిప్రియ కూడా మార్నింగ్ టైంలో కాల్ చేసి మాట్లాడింది, అవుటింగ్కి బయటకు వెళ్దాం మీరు రండి అని చెప్పేసి మాట్లాడింది అనేది ఒకటి బయటకు వస్తూ ఉంది. సో అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీ ఇంటికి అంటే ఇక్కడ తను సెలవుల్లో వచ్చినప్పుడు తను ఎట్లా మెదులుతుండే, వాళ్ళ మమ్మీ డాడీతో ఎట్లా ఉంటుండే, మీతో ఎట్లా ఉంటుండే, మీ పిల్లలతో కూడా చాలా మంచి మెదిలి సంతోషంగా గడిపిపోతుండే అని చెప్పేసి ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఎట్లా ఉంటుండే? మరి చాలా ఫ్రీగానే ఉంటుండే. మా ఇంట్లోకి కూడా వచ్చేది, మా పాపతోనే ఆడుకునేది, చాలా ఫ్రీగానే ఉంటుండే. ఆమెకు ఎటువంటి కూడా బాధ అనేది లేదు. సో ఏదో జరిగింది, దాని వెనకాల ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంది. ఇప్పుడు అంత్యక్రియలు ఎక్కడ చేస్తున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. సో ఎక్కడ అంటే ఇక్కడ రావడం జరిగిందా లేకపోతే ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? అక్కడ నుండి పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ సొంతూరుకి కామారెడ్డి లింగంపేటకి తీసుకెళ్ళడం జరిగింది. అంతా కూడా ఇది ఒక పక్క ప్లాన్తోని స్వాతిప్రియ అయితే స్వాతిప్రియ గురించి మాట్లాడుకుంటే చాలా ఏళ్ళుగా మేము చూస్తున్నాం, దాదాపు 15 సంవత్సరాలుగా మేము చూస్తున్నాము స్వాతిప్రియ. ఒకవేళ ఇట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా తను ఎదుర్కొనే సత్తా అయితే స్వాతిప్రియకు ఉంది. కాకపోతే ఏదో వాంటెడ్లీ చేసిరు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఆర్మూర్కి వచ్చిన తర్వాత మనం పెర్కిట్కి వచ్చినాం. పెర్కిట్లో చాలా వరకు కూడా చాలా మందితో మాట్లాడినాం. బాసర త్రిబుల్ ఐటీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే 27 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దీని వెనుక ఎంతమంది అరాచకాలు, ఎంతమంది టార్చర్ ఉండుంటే చేసుకొని చచ్చిపోవడం అనేది ఖచ్చితంగా మనము అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే నిన్న ఏబీవీపీ నాయకులు కూడా అక్కడ స్వాతి
తర్వాత ఆ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి వెళ్ళి అసలు ఏమైంది అని చెప్పేసి మాట్లాడదామంటే కూడా వాళ్ళని లోపలికి ఎంట్రీ ఇవ్వలే. సో ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకుల పైన కూడా అక్కడ ఉన్న కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కట్టెలతోని పెద్ద పెద్ద కట్టెలతో దాడి చేస్తే ఒక్కొక్కరిది తల. సో ఒక్కసారి ఆలోచించండి, అంటే ఏం జరిగింది అంటే తప్పు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది ఉంటుండే, పోయి మాట్లాడడానికి మీరు పర్మిషన్ ఇస్తుండే. అంటే తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఏబీవీపీకి సంబంధించిన నాయకులను అయితే తీవ్ర స్థాయిలో వాళ్ళని కొట్టడం జరిగింది, చాలా వరకు ఇంజూర్ కూడా అయినారు. సో ఎవరైతే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారో, ఏబీవీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఇప్పటికే 27 మంది ఆత్మహత్య చేసుకుంటే మీరు చెప్పండి శశి, అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో మీరు ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలతో ఎవరైతే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీరు కూడా ఉండడం జరిగింది. చాలా వరకు చాలా మీడియాలలో కూడా మీరు మాట్లాడడం జరిగింది. అసలు ఏమైంది ఈ బాసర త్రిబుల్ ఐటీలో 27 జరగడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అసలు త్రిబుల్ ఐటీలో? చదువుల తల్లి సరస్వతికి నిలయమైన బాసర త్రిబుల్ ఐటీలో చదువు నేర్పాల్సిన అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి లేడీ వార్డెన్స్, భవానీ అనే వార్డెను, అదేవిధంగా లేడీ వార్డెన్సు, దీంతో సహా అక్కడ ఉన్నటువంటి సిఎస్ఓ రాకేష్ గారు, అదేవిధంగా సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి వీసీ, వీళ్ళందరి కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, లైంగిక వేధింపులకు గురైతా ఉన్నారు. ఇవన్నీ చేయడం వల్ల వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ తోటి ర్యాగింగ్ జరుగుతుందని వాళ్ళకి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక విద్యార్థినులు 10th పాస్ అయ్యి 10/10 తెచ్చుకొని ఈరోజు సీట్ సంపాదించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చదువు పోయి వాళ్ళ ఏం జరుగుతూ ఉన్నది? అక్కడ బాసర త్రిబుల్ ఐటీకి పోయిన అమ్మాయి మళ్ళీ ఇంటికి రావాలంటే తోనే వస్తుంది తప్ప అమ్మాయి తర్వాత జాబ్ తెచ్చుకోను మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు రావడం లేదు. ఎన్నో కలలు కన్నా అమ్మా నాన్నల ఆశలు ఈరోజు కనుమరుగైపోతా ఉన్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది చాలా వరకు మీ పైన దాడులు అయితే చేయడం జరిగింది, ఫిజికల్గా హెడ్ ఇంజురీస్ అయినాయి, మీకు కూడా ఇక్కడ దెబ్బలు తగినాయి, అదేవిధంగా కాళ్ళకు కూడా మొత్తం కాళ్ళు కొట్టుకపోయినాయి నేను. సో ఎవరైతే విద్యార్థుల పక్షాన వెళ్ళి మాట్లాడే నాయకులను కూడా వాళ్ళు చితకబారడం జరిగింది. సో ఇదంతా కూడా సెక్యూరిటీకి ఆపే అవకాశం ఉంటుంది, కాకపోతే కొట్టే అధికారం అయితే లేదు. సో దీని గురించి మీరు ప్రశ్నించారా లేదా? ఖచ్చితంగా ప్రశ్నించడం. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి మాకు ఆపే అధికారం ఉంది, కానీ మమ్మల్ని కొట్టే అధికారం లేదు, చేయి చేసుకునే అధికారం లేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ప్రీ ప్లానింగ్ తోటి అక్కడ ఉన్నటువంటి సిఎస్ఓ గారు రాకేష్ గారు ప్రీ ప్లానింగ్ తోటి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు కొట్టండి, వీళ్ళు మళ్ళీ రావద్దు అనే ఉద్దేశంతో అక్కడ ఇనుప రాళ్లను కట్టెలను పెట్టి మాతోని సెక్యూరిటీ గార్డులతోని ఇష్టం వచ్చినట్టుగా క్రూరంగా నెత్తిల మీద తలలు వల్ల కొట్టడం, ఎడ్డు పైన కొట్టడం, ఇష్టం ఉన్నట్టు కాళ్ళ పైన కొట్టడం, ఇష్టం ఉన్నట్టు ఈడ్చుకుంటూ వెళ్తే ఈపులకు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఆపండి అని ఒక్కసారి కూడా అనలేదు. మీడియా చూస్తుంది, ఆ పోలీసులు చూస్తున్నారు, అంతా నడుస్తున్నప్పటికీ అక్కడ పోలీసులు ఎందుకు ఆపుతలేరు? మేము లోపలికి వెళ్ళి విద్యార్థులకు న్యాయం జరగాల, తల్లిదండ్రులకు న్యాయం జరగాల, ఆ విద్యార్థికి ఏమైంది, అసలైన విషయం ఏంది అని అడగడానికి లోపలికి వెళ్తే మమ్మల్ని ఆపుతున్నారే తప్ప మీరు మాత్రం మరి ఇలాంటి కొట్టినప్పుడు విద్యార్థి నాయకులను కొట్టినప్పుడు ఎందుకు ఆపడం లేదని ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. సో చాలా వరకు కూడా ఏదైతే సిఎస్ఓ అధికారి అయినటువంటి అతను ఎవరైతే ఉన్నారో దీంట్లో క్రూషల్ రోల్ అనేది ప్లే చేసిండు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఒక జరిగిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరైతే వాళ్ళ సంబంధిత తల్లిదండ్రులు వచ్చే వరకు జరపడానికి అథారిటీనే లేదు ఎవరికి. సో అప్పటి వరకు ఎవరైతే వీళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే వరకు మొత్తం A to Z అన్ని తారుమారు చేసేసిర్రు, అంటే ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తారుమారు చేసేసిర్రు అనేది ఒకటి తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది 100% వాస్తవం. మేము కూడా 1 గంట నుంచి అక్కడనే 4 గంటల 5 గంటల వరకు అక్కడనే ఉన్నాం. అక్కడ పేరెంట్స్ వచ్చి లోపల కూర్చున్నప్పటికీ అక్కడ వాళ్ళ బిడ్డని వాళ్ళ కళ్ళ నిండా చూడనీయలేకపోయిన పరిస్థితి. అక్కడ ఫ్యాన్కి కుర్చీకి అందేనంత మాత్రమే అక్కడ కట్టడం జరిగింది. అంటే ఇది ముమ్మాటికి అత్తే తప్ప వీరు చేసుకున్నటువంటి కాదని ఈ సందర్భంగా ఏబీపీ తెలియదు. వరకు కూడా మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ప్రతి దాంట్లో కూడా ఏమని వచ్చిందంటే స్వాతిప్రియ ఏం చేసిందంటే వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్కి కాల్ చేయడం జరిగింది, మీరు ఇవాళ రండి, ఇవాళ వస్తే మనం బయటకి అవుటింగ్ కూడా వెళ్దాం అని చెప్పేసి అన్న క్యాండిడేట్ అదే ఒక 1 అవర్లో ఒక 15-20 నిమిషాల వ్యవధిలోనే చేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. సో దాదాపు ఒక 4 నుంచి 5 లెటర్స్, అంటే 5 పేపర్లకు సంబంధించిన ఒక లెటర్ రాసింది స్వాతిప్రియ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే అసలు ఇంత టైంలో
ఎట్లా చేసుకోవాలనిపించింది. అంతకు ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ తోని కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ తోని తను మాట్లాడిందని చెప్పి తెలుస్తుంది. ఇది కరెక్టేనా కాదా? ఇది ఇంటి వాళ్ళతోటి సంతోషంగా అమ్మ నేను బాగున్నా, మీరు సండే రోజు రండి, మేము టూర్కి వెళ్దాం అని చెప్పిన స్వాతిప్రియ అప్పటిదప్పుడే ఏ విధంగా చేసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి వీసీ గారు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ ఒత్తిడి వల్లనే ఆమె ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దాన్ని ప్రూఫ్ చేయడం కోసం ఈరోజు ఆ అమ్మాయిని కనిపించకుండా తీసుకెళ్ళి అక్కడ కూడా పైసలు ఇచ్చి మాట్లాడిరు. కాబట్టే ఈరోజు 27 మంది విద్యార్థులు కూడా ఎప్పుడు కూడా ఇట్లనే జరుగుతున్నాయి. వాళ్ళు ఇది ఒక భారతదేశంలో త్రిబుల్ లేదన్నట్టుగా, పాకిస్తాన్లో త్రిబుల్ ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ సెక్యూరిటీల చేతుల, ఆ వీసీల చేతుల, ఆ సిఎస్ఓల చేతుల మాత్రమే ఇది నడుస్తూ ఉన్నది. వీళ్ళని వెంటనే ఈ త్రిబుల్ క్యాంపస్ బాగుపడాలంటే, మన విద్యార్థుల జీవితాలు బాగుపడాలంటే వెంటనే త్రిబుల్ క్యాంపస్లో ఉన్న వీసీని, అక్కడ ఉన్న ఫ్యాకల్టీని మొత్తం తొలగించి కొత్త ఫ్యాకల్టీని నియమించినప్పుడే విద్యార్థులకు మంచి చదువు అందుతుంది, విద్యార్థులకు బతుకులు బాగుపడతాయని ఈ సందర్భంగా వరకు కూడా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఒక జరిగిందంటే దాంట్లో ర్యాగింగ్ అనే అంశం అయితే మనకి తెర మీదకి వస్తుంది. సో ర్యాగింగ్ అనేది ఖచ్చితంగా చట్టరీత్యా అది నేరం అని చెప్పేసి కూడా చాలా కాలేజెస్లో కూడా మనకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అసలు ర్యాగింగ్ అనేది చేయొద్దు అనేది పకడ్బందీగా చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్. సో అయినా కూడా ఈ ర్యాగింగ్ అనేది ఎందుకు బయటకు వస్తుంది? ఎవరైతే కొంతమంది సీనియర్స్, ఒక సీనియర్ కాల్ చేసి వాంటెడ్లీ స్వాతిప్రియకి నైట్ టైంలో కాల్ చేసి నేను మాట్లాడతాను అని చెప్పి చాలా వరకు ఒత్తిడి పెంచడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం? ఇది ర్యాగింగ్, ఈ కాల్స్ అనేది ర్యాగింగ్ అనేది 100% బాసర త్రిబుల్ ఉంది. దాన్ని ఎంకరేజ్గా చేస్తున్నటువంటి వీసీ, ఏ వీసీ వచ్చినప్పటికి కూడా ర్యాగింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఈ పసి పాపల్ని 10వ తరగతి చదివిన తర్వాత ఆ త్రిబుల్ క్యాంపస్లో వచ్చిన పసి పాపల్ని ఇలా వేధిస్తూ వాళ్ళని ఆత్మకునే విధంగా వాళ్ళని మెంటల్గా డిస్టర్బెన్స్ చేస్తూ వీళ్ళే లెటర్ రాస్తూ వీళ్ళే చేసినట్టు సృష్టిస్తూ అమ్మా నాన్నలకు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ బాధను భరించలేనటువంటి స్థితిని తీసుకొస్తా ఉన్నారు. బాసర త్రిబుల్ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాము. కాకపోతే ప్రతిసారి కూడా ఇది ఒక రొటీన్ స్టోరీ అయిపోతుంది. ఇవాళ అయిపోయింది, ఇక లేదో సెన్సేషనల్ న్యూస్గా అయిపోతుంది. ఒక 2-3 రోజులు ఇదంతా ఒక 2-3 రోజులే ఇదంతా హవా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు, అంతా యథావిదే. మళ్ళీ ఇంకొకసారి ఏమైనా జరిగిందంటే మళ్ళీ ఇట్లనే. అంటే ఇదంతా కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రేవంత్ సర్కార్ దీనిపైన ఎందుకు చర్చించలేకపోతుంది, అసలు ఎందుకు దీనిపైన రెస్పాండ్ కాలేకపోతుంది అని చెప్పేసి చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇది దాదాపు 1-2 కాదు, ఇది 27th. అంటే ఇది పూర్తిగా ప్రీ ప్లాన్ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రీ ప్లాన్ అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. మెయిన్గా ప్రతి కాలేజ్లో కూడా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ర్యాగింగ్ చేయడం వల్లే ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఎవరైతే కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అసలు బాసర త్రిబుల్ అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 27 మంది విద్యార్థులు కూడా ఎప్పుడు కూడా ఇట్లనే జరుగుతున్నాయి. కాలనీ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చాలా మంచిగా మెదిలేది స్వాతిప్రియ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనతో అన్న ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న, మీరు ఎప్పుడు చూసిరు స్వాతిప్రియ అని? ఫైనల్గా అసలు మీకు అసలు ఏమని తెలిసింది అసలు ఈ చనిపోయిన వార్త గురించి? అసలు మాకు న్యూస్లో తెలిసింది, మనకు అంత ఐడియా లేదు. ఇట్లా అని చెప్పి తెలిసింది పాపది. యాక్చువల్గా దీపావళికి ప్లస్కి వచ్చేసింది, మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది, తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయింది అనేది. అంటే ఈ బాసర త్రిబుల్ చాలా వరకు కూడా కలకలం రేపుతా ఉన్నాయి. అంటే ఏ చిన్న ఏదైనా లేకపోతే ఎంత టార్చర్ అయితే చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలా. సో అసలు బాసర త్రిబుల్ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీకేమైనా అసలు అర్థమవుతుందా? అసలు ఏమైనా మనకి ఏం అర్థమైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇయర్లో 6-7 దీంతో 7 అట 7 అయిందని తెలుసు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. అక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఇక్కడ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కానీ సమస్యకు మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు. దానివల్ల మనం ఏం చేయలేము. అక్కడ యాజమాన్యం కూడా కరెక్ట్ ఉందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఏదైతే యాజమాన్యం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అక్కడ తప్పుదాలు ఉన్నాయి. అక్కడ సరైన అంటే ఒక ఇష్యూ జరిగింది. అంటే స్వాతి రిపీటెడ్లీ చాలా సార్లు కూడా కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఆ కంప్లైంట్ ని రిసీవ్ చేసుకోలేకపోయారు. సో రిసీవ్ చేయలేకపోయారు కాబట్టి తను ఇలా అనేది ఒకటి బయటకు వస్తుంది. చాలా బాధాకరంగా 6-7 కాబట్టి మళ్ళీ ఇంకా
చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటిది కలగకుండా ముందే ఈ చర్య తీసుకోవాలి పెద్దలు. నాకు తెలిసిన ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే స్వాతిప్రియకి సంబంధించిన ఇంటి పరిసర ప్రాంగాల్లోనే చాలా వరకు ఇక్కడ రెంటర్స్ అయితే ఉంటున్నారు. ఎట్లా ఉంటది అసలు స్వాతి ఎట్లా ఉంటుండే అమ్మ మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే ఇంటికి వచ్చిన తర్వాత సెలవుల్లో కూడా వస్తుంటుండే, ఎట్లా ఉంటుండే ఆమె? మంచిగా ఉంటుండే సారు. ఆమె బాగా మంచిది. మా పిల్ల అవద్దం ఆడద్దు. అసలు ఏమని తెలిసిందమ్మా మీకు చనిపోయింది అని చెప్పి తెలిసిన తర్వాత? అసలు ఏమైంది అని తెలిసింది. నేను లేను ఊరికైనా నాకు ఫోన్ చేసి చెప్పి నేను సాయంత్రం 7 గంటలకు వచ్చిన. నాకు వచ్చింది అంటే అక్కడ వచ్చిన తర్వాత అందుకే అందరికి తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన రవీందర్ కావచ్చు, ఉజ్వల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎట్లా ఉంటుండే మరి? మంచిగా ఉంటుండ్రు వాళ్ళు. ఉజ్వల రవి అనటంలో మంచిగా ఉంటుండ్రు. అబద్ధం ఎందుకు? వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారో ఎట్లుంటున్నారో వాళ్ళ మంచిగా ఉంటుండ్రు. అబద్ధం ఆడద్దు. ఇది యాక్చువల్లీ ఇక్కడ స్వాతిప్రియకి సంబంధించిన ఇంటి దగ్గర ఇక్కడ ఎవరిని అడిగినా కూడా స్వాతి గురించి చాలా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంచి క్యాండిడేట్లు వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లోనే ఇట్లాంటి విషాద ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.